హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 69 అండ్ 70 రెండు మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే ఈ వీడియోలో మనమైతే చర్చించుకుందాం. చూసుకుంటే ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఫస్ట్ అయితే ముంబైలో జరగబోతుంది. చూసుకుంటే ఆర్ఆర్కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, ఎలిమినేషన్ మ్యాచ్ ఆర్ క్వాలిఫికేషన్ మ్యాచ్, డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ని గెలిచి ఆర్ఆర్ అయితే ప్లే ఆఫ్స్లోకి వెళ్తుందా లేదా, అండ్ పిచ్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి వెదర్ అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. బట్ చూసుకుంటే వెదర్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, టాస్ చాలా చాలా కీలకంగా మారబోతుంది. అంటే ఎస్, ఆఫ్టర్నూన్ మ్యాచ్లో టాస్ చాలా కీలకంగా మారబోతుంది. అండ్ ఆర్ఆర్లో ఇంజురీస్ ఉన్నారు, మరి జడేజా, రియాన్ పరాగ్లు వస్తున్నారా, ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది, అండ్ లాస్ట్లో విజయ అవకాశాల గురించి మాట్లాడుకుంటూ కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గురించి నెక్స్ట్ అయితే మాట్లాడుకుందాం. సో ఇదే వీడియోలో కంప్లీట్ చేస్తాను. మనమైతే లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం, ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్. మీరు చూడండి, మార్చ్ లేడు అనగానే నాకు ఇన్ఫర్మేషన్ రాగానే పోస్ట్ పెట్టడం జరిగింది. పోస్ట్ టాస్లో కూడా అంటే మనం ఆ ప్రివ్యూ అప్పుడైతే ఖచ్చితంగా ఎల్ఎస్జీకి అంటే అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పినాను. బట్ మార్చ్ లేకపోగానే ఎస్, చేజింగ్ చేస్తుంది పంజాబ్ కింగ్స్ అనగానే పంజాబ్ కింగ్స్ మైట్ బి విన్ దిస్ మ్యాచ్ అని కూడా పోస్ట్లో మెన్షన్ చేశాను. పోస్ట్ ఉంటే చూడండి. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే గెలిచింది. బౌండరీస్ చిన్నగా ఉన్నాయి, సైడ్ బౌండరీస్, కాబట్టి ఆ స్కోర్ అనేది చేజింగ్ టీంకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి మనమైతే పంజాబ్ కింగ్స్ అనేది గెలుస్తుందని చెప్పాను. అద్భుతంగా ఆడి పంజాబ్ కింగ్స్ రేస్లో ఉందని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ అంటే పంజాబ్ కింగ్స్ అనుకోవాలన్నట్టు ఏంటంటే కేకేఆర్ ఓడిపోవాలి, ఆర్ఆర్ ఓడిపోవాలని. బట్ చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడిండు. ఈ మ్యాచ్కి వచ్చేసరికి ఆర్ఆర్ వర్సెస్ మనకి చూసుకుంటే ఎంఐ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. పిచ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే ఎంత బ్యాటింగ్ పిచ్ ఇచ్చినా బ్యాటింగ్కి అనుకూలిస్తుందని చెప్పినా సరే, ఆఫ్టర్నూన్ గేమ్స్లో మనం చూసాం ఏ విధంగా ఉందో. అండ్ 11 గేమ్స్ జరుగుతాయి, ఆఫ్టర్నూన్ గేమ్స్ జరిగితే 10 చేజింగ్ చేసిన టీమ్స్ గెలిచింది ఒకే ఒకసారి. అది కూడా ఆర్సీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ధర్మశాలలో మనం చూసుకుంటే ఆర్సీబీకి మ్యాచ్ గెలవడం జరిగింది. అంతకు మించి 11 మ్యాచెస్లో చేజింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పిచ్లు చూసుకుంటే మనకి ఏ విధంగా అనిపిస్తుంది, కొంచెం స్లోగా ఉంటున్నాయి, కొంచెం సెకండ్ బ్యాటింగ్కి అనుకూలిస్తున్నాయి. ఎందుకంటే చాలా ఎక్కువ హీట్ ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే బాల్ తొందరగా ఓల్డ్ అవ్వడం, సో మెత్తగా అయిపోతుంది బాల్ ఓల్డ్ అయితే. ఆ 15th ఓవర్ నుంచి ఆ 20th ఓవర్ మధ్యలో రన్స్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. పవర్ ప్లే తర్వాత చాలా తక్కువ రన్స్ వస్తుంది. మీరు చూడండి, అన్ని మ్యాచ్లు చూడండి, ఆఫ్టర్నూన్ మ్యాచ్లు ఇదే జరుగుతుంది. అండ్ పిచ్ విషయానికి వస్తే మాత్రం ముంబైలో మంచి బ్యాటింగ్ పిచ్లు ఉంటాయి కదా, మనం అందరం అనుకుంటాం. బట్ చూసుకుంటే చాలా డ్రై పిచ్గానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మాత్రం మనం చూడండి, ఇక్కడ డొమెస్టిక్ మ్యాచ్లు జరిగినాయి, దాని తర్వాత వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగినాయి, దాని తర్వాత ఐపీఎల్ జరిగింది. చాలా చాలా పిచ్లు అంటే ఫ్రెష్ పిచ్చెస్ అయితే ఉండవు. మనకి వరల్డ్ కప్ జరగడం మధ్యలో పిచ్లన్నీ కూడా ఆల్రెడీ యూజ్ చేసిన పిచ్లు చాలా వరకు ఉంటాయి. అంటే ప్రిపేర్ చేయడానికి కూడా, అంటే అది సెటిల్ అవ్వడానికి, కొంచెం స్ట్రెంగ్త్ తీసుకోవడానికి సాయిల్ అనేది, టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి. బట్ ఎలాంటి బ్యాటింగ్ ట్రాక్ ఇచ్చినా సరే కొంచెం స్లోవర్ సైడ్లోనే ఆఫ్టర్నూన్ మ్యాచ్లు జరుగుతున్నాయి. దానికి తోడు ఇది రెడ్ సాయిల్ ఉంటుంది, డస్ట్ కూడా లేచే అవకాశం ఉంది. సో చాలా వరకు అయితే చూసుకుంటే మాత్రం పిచ్ని చూసేంత వరకు కూడా మనం చెప్పలేము. కొంచెం ఏమైనా గ్రీన్ టీన్స్ ఏమైనా వదిలినారా దెన్ మనం అనుకోవచ్చు కొంచెం బైండ్ అయి ఉంటుంది. లేకపోతే మాత్రం కొంచెం రెడ్ సాయిల్ పిచ్ ఇచ్చినారా కొంచెం స్లో సైడ్లో ఉంటుంది. కాబట్టి టాస్ చాలా చాలా కీలకంగా మారుతుంది. టాస్ గెలిచి ఏం చేయాలి కెప్టెన్ అంటే మాత్రం చేజింగ్ చేయాలా, ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, కొంచెం ప్రాబ్లంలనే కనిపిస్తున్నా సరే ముంబై బౌలింగ్ వీక్ ఉంది కాబట్టి ఆర్ఆర్ టాస్ గెలిచి చేజ్ చేయడం వాళ్ళకి కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిచ్ మీద ఎంత స్కోర్ చేయాలి, లేకపోతే ఎన్ని రన్స్ కొట్టాలి, దానికంటే చేజింగ్లో ఒకవేళ వైభవ్ సూర్యవంశీ నుంచి మంచి స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వైభవ్ సూర్యవంశీ మంచిగా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రెడ్ సాయిల్ పిచ్ ముంబైలో అందరూ కూడా పర్ఫామ్ చేయాలి అని అనుకుంటారు. వైభవ్ సూర్యవంశీకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, వాళ్ళ టీంని గెలిపించుకొని ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్లో చెప్పినట్టు పిచ్ టాస్ చాలా క్రూషియల్గా మారబోతుంది కాబట్టి మనమైతే పుష్ టాస్లో పెడతాను. సో టాస్ అయిన 10 minutesలోకి కొంచెం పిచ్లో ఏమన్నా కొంచెం గ్రీన్గా అనిపించిందంటే కొంచెం వికెట్ సేమ్ ఉంటుంది, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, స్లోగా ఉండకపోవచ్చు, రన్స్ వస్తాయి.
లేకపోతే మాత్రం రన్స్ రాకపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రెండు టీమ్స్లో కూడా నాకు తెలిసి ముంబై ఏమైనా ఎక్స్ట్రా చేంజెస్ ఏమైనా చేసే అవకాశాలు ఉంది. రోహిత్ని కూర్చోబెడతారా, లేకపోతే లాస్ట్ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు చేంజెస్ అయితే తిలక్ వర్మని కూర్చోబెట్టడం, ఏదో ఒక చేంజ్ అయితే చేస్తారు. బౌలింగ్లో వాళ్ళ ఇంకెవరైనా ప్లేయర్స్ ఉంటే ఆడించడం, మొత్తం లేకపోతే ఒక ఫ్రెష్ టీమ్ తోటి ఆడించడం జరుగుతుంది. నాకు తెలిసి హార్దిక్ పాండ్యా మళ్ళీ కెప్టెన్స్గా రాగానే మళ్ళీ అదే ప్రాబ్లం అనేది జరుగుతుంది. మీరు అబ్జర్వేషన్ లేదో చాలా కీన్గా మ్యాచ్ చూసే లాస్ట్ మ్యాచ్ మీరు చూసే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయి వస్తుంటే మనకు హార్దిక్ పాండ్యా స్ప్రే కొట్టుకున్నాడు చేయకి, అంతా ఓకే. గ్రౌండ్లోకి వచ్చుకుంటా అంటే దాన్ని ఇట్లా కొట్టుకుంటా అంటే నిజంగా నాకైతే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయినందుకు అదేదో పోక్ చేసుకుంటా కొట్టినట్టే నాకు అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో హార్దిక్ కెప్టెన్గా ఉండడం టీంలో ఎవరికి కూడా నచ్చడం లేదు. ఎందుకంటే చాలా రీజన్స్ జరిగినాయి, లాస్ట్ సీజన్ నుంచి జరిగింది, మళ్ళీ కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ప్లేయర్ కెప్టెన్ అయితే కాదు హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్, గుడ్ మంచిగానే ఆడతాడు, బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు. యాటిట్యూడ్ వైజ్ కూడా ప్లేయర్లతో ఏ విధంగా ఉంటాడని తెలియదు, కానీ ఈజ్ నాట్ ఏ ప్లేయర్ కెప్టెన్ అంట. ప్లేయర్స్కి ఏ విధంగా ఇప్పుడు చూడండి, తిలక్ వర్మ ఒకసారి హాఫ్ సెంచరీ కొట్టాలంటే హార్దిక్ పాండ్యా 2 సార్లు స్పాయిల్ చేసినట్టు ఉంది. సో ప్లేయర్లకి కొంచెం దగ్గరగా అవసరం ఉంటుంది. బట్ సో అందుకనే చాలా ఇష్యూస్ జరిగినాయి కెప్టెన్సీ, అదంతా పక్కన పెట్టేస్తాం. సో హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉండడం కూడా మళ్ళీ మ్యాచ్ కూడా ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా అనిపిస్తున్నాయి. ప్లేయింగ్లో చాలా చేంజెస్ చేసే అవకాశం ఉంది. రోహిత్ని కూడా నాకు తెలిసి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొత్త ప్లేయింగ్ అంటే టాప్ తోటి వెళ్దామనే ఆ చేంజెస్ కూడా హార్దిక్ పాండ్యా మేబీ పెట్టవచ్చు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే యాజ్ ఎ క్యాప్టెన్గా లాస్ట్ గేమ్ అని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి అయితే. నాకైతే అనిపిస్తుంది ఆల్రెడీ నేను ఫోర్త్ గేమ్ ఓడిపోయినప్పుడే కెప్టెన్సీ ఇష్యూస్ ఏమి ఉన్నాయి, హార్దిక్ని మిడిల్ ఆఫ్ ద సీజన్లో తీసేస్తారని కూడా నేను వీడియో చేశాను. వీడియో 2 నెలల క్రితం కనిపిస్తుంది మీకు, దగ్గర 1.5 మంత్ కింద నేను చేసినాను. వీడియో ఉంటుంది చూడండి. అప్పుడే ముంబై 4 మ్యాచెస్ ఆడేది, 1 గెలిచి 3 ఓడిపోయినట్టుంది. సో రెండు గెలిచి 2 ఓడిపోయినట్టుంది, అప్పుడే పెట్టినాను. అది వదిలేద్దాం. ఆర్ఆర్ విషయానికి వస్తే మాత్రం వైభవ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ మీద చాలా బాధ్యత అయితే ఉంది. జురేల్ మీద కూడా చాలా బాధ్యత ఉంది. ప్రెషర్లో ఆడే అవకాశాలు కనిపిస్తుంది. జైస్వాల్ కెప్టెన్గా వస్తున్నాడా లేదా అనే క్లారిటీ ఇంకా లేదు. పరాగ్ ఇంకా అయితే ఫిట్గా ఉన్నాడో లేదో తెలియట్లేదు. హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ ఉంది, తన ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంటే మీకు చూస్తే సబ్లో పెడుతున్నారు. సో ఖచ్చితంగా 5 ప్లేయర్స్లో ఉంటాడు. ఒకవేళ రిక్వైర్ ఉంటే ఖచ్చితంగా ఒంటి కాళ్ళ మీద కూడా వచ్చి ఆడే అవకాశం ఉంది, రావాలి కూడా. తనైతే వస్తాడని అయితే నేనైతే అనుకుంటున్నాను. జడేజా అయితే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే రెడ్ సాయిల్ పిచ్ కొంచెం టర్న్ ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి. జడేజా లాంటి బౌలర్ని ఆర్ఆర్ మిస్ అవుట్ అవుతుంది. ఆర్ఆర్కి ఆడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆల్సో ఫెరారియా కానీ అండ్ బిష్నాయిని తెచ్చుకోవాలి. వాళ్ళ కొత్త బౌలర్ కూడా పర్లేదు అనిపిస్తున్నాడు. బట్ చూసుకుంటే మాత్రం మంచి ప్లేయింగ్ 11తో వెళ్ళాల్సిన అవసరం ఉంటే సందీప్ నుంచి మంచి బౌలింగ్ చూడొచ్చు, బ్రిజేష్ నుంచి మంచి బౌలింగ్ చూడొచ్చు. ఎందుకంటే కొంచెం డ్రై సర్వీస్ ఉంటే వీళ్ళ బౌలింగ్ బాగానే పడే అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళకి ఆర్చర్గా అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు. బట్ స్టార్ట్ ఏదైతే 6 మ్యాచెస్ జరిగిందో నెక్స్ట్ 6 మ్యాచెస్కి మొత్తం చేంజ్ అయిపోయింది. ఆర్చర్ కూడా రన్స్ ఇస్తున్నాడు. బట్ ముంబైకి ఆడిన రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆర్చర్ కొంచెం ఓకే ఈ గ్రౌండ్ ఎలాంటి బౌలింగ్ వేయాలనేది ఒకటి అవగాహన అయితే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఫెరారీ నుంచి రన్స్ రావచ్చు. అండ్ ఆల్సో చూసుకుంటే జడేజా మంచి బౌలింగ్ చేయాలి, బిష్నాయిని కూడా తెచ్చుకోవాలని అయితే నాకైతే అనిపిస్తుంది. టాప్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద బాధ్యత అయితే ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ నుంచి అయితే ఒక బెస్ట్ ఇన్నింగ్స్ అయితే చూడొచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే జెన్జీ ప్లేయర్స్ ఏ విధంగా ఆడుతున్నారు తెలిసి ఇంపార్టెంట్ మ్యాచ్లో తను ఆడి షైన్ అయ్యే అవకాశం, అంటే ప్రెషర్లో ఆడితే అది ఇంకో వేరే లెక్క నెక్స్ట్ స్టెప్ అన్నట్టు ఇండియా కాల్ వస్తుందా రాదా అని డిపెండ్ అయ్యే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ వస్తాడు అంటున్నారు. బట్ ఈ మ్యాచ్ ఒకవేళ తన ప్రెషర్లో మంచి రన్స్ చేస్తే ఆల్రెడీ ఫైనల్స్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి వైభవ్ సూర్యవంశీకి. సో మంచిగా యూజ్ చేసుకుంటాడైతే నాకైతే అనిపిస్తుంది. అండ్ విజయ అవకాశాల విషయానికి వస్తుంది మాత్రం ఈ మ్యాచ్ ఆర్ఆర్ ఫేవరెట్గానే ఉండబోతుంది. అండ్ ఆల్సో టాస్ చాలా కీలకంగా మారుతుంది. టాస్ గెలిచి చేసింగ్ చేసిన టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. నాకైతే ఆర్ఆర్ టాస్ గెలిచి చేజ్ చేస్తుంది
క్వాలిఫై అవుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసరికి కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ కోల్కత్తాలో అవ్వబోతుంది. అండ్ పిచ్ టాస్ కీలకంగా మారబోతున్నాయి అయితే చెప్పుకోవచ్చు. సో కేకేఆర్కి డెడ్ రబ్బర్ మ్యాచా లేకపోతే ఏ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయారు. కేకేఆర్ మీద ప్రెషర్ అయితే ఉండబోతుందా అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపు వాళ్ళ క్లారిటీ అనేది వస్తుంది. అంటే 7:30 వరకు మ్యాచ్ అయిపోతే వాళ్ళ క్లారిటీ టీవీలో చూడొచ్చు, అక్కడ గ్రౌండ్లో టీవీలో కనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళు కూడా. అంటే ల్యాప్టాప్స్ మొబైల్స్ అలో ఉండవు కాబట్టి టీవీ అయితే అలో ఉంటుంది. వాళ్ళు టీవీలో అయితే చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఆర్ఆర్ గెలిచిందా, వీళ్ళే మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా ఏమి రిజల్ట్ ఏమి ఇంపాక్ట్ ఉండదు. ఒకవేళ ఆర్ఆర్ ఓడిపోతే ప్రెషర్లో ఆడే అవకాశం ఉంది. రెండు కూడా ఇబ్బందికరంగానే ఉంది కేకేఆర్కి. ఎందుకంటే మ్యాచ్ వాళ్ళు గెలిచినారా, డెడ్ రబ్బర్ మ్యాచ్, ఈ మ్యాచ్ రిజల్ట్ ఏమి ఉండదు కాబట్టి ఒక డిసప్పాయింట్మెంట్ తోటి మ్యాచ్ అంటే లాస్ట్ మినిట్ అంటే 1 డే ముందు అయితే వేరే విధంగా ఆడే అవకాశం ఉంది. అంటే ఎస్ డిసప్పాయింట్ ఉన్నా సరే ఎస్ మనం ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి లాస్ట్ మ్యాచ్ అని కేకేఆర్ దిగేది. బట్ లాస్ట్ 30 మినిట్స్లో మీకు ఒక డిసిజన్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు పంజాబ్కి చూసుకుంటే ఆర్ఆర్ గెలిచింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం ఉంటుంది, ఇంకా గెలిచేసినాం మనం ఏం ఆడతాం అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళి ఒక డిసప్పాయింట్ తోటి మ్యాచ్లోకి దిగుతారు. ఒకవేళ వాళ్ళు ఓడిపోయినారనుకో ప్రెషర్లో దిగే అవకాశం ఉంది. సో రెండు కూడా కేకేఆర్కి ఇబ్బందికరంగానే మారబోతున్నాయి. అండ్ పిచ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరిగింది చూడ, అదే పిచ్ని తీసుకుంటున్నారు, బ్లాక్ సాయిల్ పిచ్. అండ్ టాస్ పిచ్ చాలా క్రూషియల్గా మారబోతున్నాయి. అంటే కొంచెం వర్షం కూడా పడే సిచ్యువేషన్స్ ఉంది, క్లౌడీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, విండ్ కూడా ఎక్కువ ఉంది, డ్యూ వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. 50-50 ఉన్నాయి. డ్యూ రాకపోతే ఏమవుతుంది అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం మంచి బ్యాటింగ్ సర్ఫేస్ లెక్క కనిపిస్తుంది ఫస్ట్ బ్యాటింగ్, బట్ చేజింగ్లో డ్యూ రాకపోవడం, బ్లాక్ సాయిల్ పిచ్, ఆ కట్టర్స్ వర్కౌట్ అయితే ఎస్ఆర్హెచ్ ఈ పిచ్ మీద 220 కొట్టి డిఫెండ్ చేసుకున్నారు. అప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వీక్ ఉన్నా సరే డిఫెండ్ చేసుకున్నారు కేకేఆర్ మీద. అంటే చూడండి సేమ్ మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది, స్టార్టింగ్లో మంచిగా రన్స్ వస్తే తర్వాత పోను అది స్లో డౌన్ అవుతూ ఉంటుంది. సో అదే పిచ్ ఉండబోతుంది కాబట్టి టాస్ కీలకంగా మారితే రెండు టీమ్స్ కూడా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ రావడం లేదు అండ్ బ్లాక్ సాయిల్ పిచ్, ఈ పిచ్ మీద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఏమైనా గ్రీన్ టింజ్ ఏమైనా ఉందా మనకి ఇంకా అప్డేట్ లేదు. ఒకవేళ గ్రీన్ టింజ్ ఉంటే చేసింగ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో పోస్ట్ టాస్లో అయితే అదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పటికైతే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, రన్స్ చేసుకోవడం, డిఫెండ్ చేసుకోవడం ఈజీగానే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. బట్ ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సీజన్ మొత్తం వాళ్ళు సెకండ్ బౌలింగ్ వేస్తే మ్యాచ్లు ఓడిపోతున్నారు, చేజింగ్ చేస్తూ గెలుస్తున్నారు కాబట్టి సో కొంచెం ట్రికీగా మారే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్ టాస్ గెలిచి వాళ్ళు చేజింగే తీసుకుంటారు కాబట్టి కేకేఆర్ కూడా అది అడ్వాంటేజ్ అవుతుంది అంటే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఎందుకంటే మీరు చూడండి కేకేఆర్ టాస్ గెలిచినా వాళ్ళు చేజ్ చేయాలనుకోరు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడినారు కాబట్టి. స్పిన్నర్లు ప్లేలోకి రావాలంటే అంటే కేకేఆర్ స్పిన్నర్లు ప్లేలోకి రావాలంటే సెకండ్ బౌలింగ్ వేయడం బెటర్ ఫస్ట్ బౌలింగ్ అంటే, ఎందుకంటే కొంచెం డ్రై అవుతుంది పిచ్ కాబట్టి సెకండ్ బౌలింగ్. సో ఎవరు టాస్ గెలవకపోయినా కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. డీసీ గెలిచింది అనుకో, డీసీ ఏం చేస్తుంది సెకండ్ బ్యాటింగ్ చేస్తుంది. ఎందుకంటే డీసీ చేజింగ్ చేస్తూ మ్యాచ్లు గెలిచినారు. బౌలింగ్ చాలా వీక్ ఉంది డీసీ, ఢిల్లీ క్యాపిటల్ చేజింగ్ చేసినప్పుడు వాళ్ళది అంటే చేజింగ్లో అంటే ఢిల్లీ క్యాపిటల్ సెకండ్ బౌలింగ్ వేసినప్పుడు మ్యాచ్లు అన్నీ కూడా ఓడిపోయినారు, మీరు చూసినారు. సో వాళ్ళకి ట్రికీగా ఉంటుంది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్ చేజింగ్ చేస్తున్నారు, ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి కేకేఆర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్కి అయితే ఇది ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫిక్స్ అంటే ఫిక్స్ కాదు, ఇదే అంటే రెండు టీమ్స్ బలహీనతలు చూస్తే అదే ఉండబోతుంది. రెండు టీమ్స్కి ఏది కావాలనో అదే జరుగుతుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. బట్ కేకేఆర్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందువల్ల. అండ్ పిచ్ వెదర్ చెప్పుకున్నాం కదా. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రెండు టీమ్స్లో కేకేఆర్కి అయితే ఇబ్బంది ఉంది. రఘువంశీ లేకపోవడం వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అండ్ ఆల్సో కీపర్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్లేయింగ్ 11 ఏమైనా చేంజెస్ చేసి సిఫర్డ్ని ఆడిస్తారా చూసుకోవాలి. ఫినాల్ అండ్ సిఫర్డ్ కూడా ఆడిస్తే బాగుంటుంది. సిఫర్డ్ కీపింగ్ చేయగలడు కాబట్టి ఇద్దరిని ఆడిస్తే బాగుంటుంది. బౌలింగ్ ఇండియన్ బౌలర్స్తో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు కూడా ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్. మనందరికీ తెలుసు సౌత్ ఆఫ్రికా మీద ఇలాంటి పిచ్ల మీద కోల్కతాలోనే సెమీఫైనల్ వీళ్ళు గెలిచినారు. సౌత్ ఆఫ్రికా అప్పటి వరకు అన్బీటెన్ ఉన్న టీం ఇద్దరు కలిసి ఈజీగా ఒంటి చేతితో గెలిపించినారు కాబట్టి. కీపర్ కూడా లేడు రఘువంశీ కాబట్టి సీఫెడ్ అండ్ ఫిన్లాండ్ ఇద్దరు ఆడితే బాగుంటుంది అయితే నాకైతే అనిపిస్తుంది.
ఇద్దరు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. సో అజింక్య రహానే వన్ డౌన్ కూడా రావచ్చు, రఘువంశీ లేకపోయింది కాబట్టి. సో బ్యాటింగ్ ఆర్డర్ కూడా అదే ఉంటుంది. సో ప్లేయింగ్ లెవెల్లో అయితే ఖచ్చితంగా ఇవైతే చేంజెస్ చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మిడిల్ ఆర్డర్ కూడా మంచిగానే కనిపిస్తుంది. బౌలర్స్ కూడా ఇండియన్ బౌలర్స్ తోటి వెళ్తారు. ఎలాగూ ముజర్బానీని ఆడేయంలే లాస్ట్ మ్యాచ్ కాబట్టి. సో నాకైతే సిఫట్ అండ్ ఫిన్లాండ్ ఆడుతున్నారు కాబట్టి మంచి రన్స్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా ప్లేయింగ్ లైన్ ఏం చేంజ్ అవ్వదు. అండ్ మనం చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చేసరికి వాళ్ళు కొద్ది యంగ్ బౌలర్స్ని, యంగ్ బ్యాటర్స్ని, యంగ్ ప్లేయర్స్ని ఆడిస్తున్నారు. వాళ్ళు కలిసి వస్తుందని చెప్పొచ్చు. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ తెలుసు కదా, చేజింగ్ చేస్తేనే మ్యాచ్ని గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి చేజింగ్గా వస్తుంది. బట్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కొంచెం మిగిలి ఉంది. బట్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆడతాడని అయితే కన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఆల్సో నరేన్ కూడా. సో ఒకవేళ వాళ్ళు స్టార్టింగ్ చేస్తే మళ్ళీ ఒక 220-230 రన్స్ కొడితే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది ఆ ఢిల్లీ క్యాపిటల్స్. కాబట్టి నాకైతే ఈ మ్యాచ్ అయితే కేకేఆర్ వైపే ఉంది. కేకేఆర్ అయితే ఈ మ్యాచ్ని గెలుస్తుందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎంత మార్జిన్ తోటి గెలుస్తారు ఏంటిదని చూసుకోవాలి. ఒకవేళ ఆర్ఆర్ మ్యాచ్ ఓడిపోతే కనుక వీళ్ళకైతే గేట్స్ ఓపెన్ అవుతాయని చెప్పొచ్చు. ఒక బిగ్ మార్జిన్ తోటి గెలిచి కేకేఆర్ కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుండడం. నాకైతే కేకేఆర్ అయితే ఈ మ్యాచ్ అయితే గెలుస్తుంది అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి టైట్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి చేజ్ చేయాలి. కొంచెం ఆర్ఆర్కి అయితే అడ్వాంటేజ్ అయితే ఉందనిపిస్తుంది. సో 2 ప్రివ్యూస్ అయితే ఇది. అండ్ పోస్ట్ టాస్ ప్రివ్యూ పెడతాను. టాస్ అయిన 10 minutes లోపు మళ్ళీ చెప్తాను, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి. కేకేఆర్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది, టాస్ గెలిచినా ఓడిపోయినా. అండ్ ఇక్కడ చూస్తే ఆర్ఆర్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఎవరు మ్యాచ్ గెలవాలి, ఎవరు క్వాలిఫై కావాలి, ఎవరికి అర్హత ఉందని మీరు అనుకుంటున్నారు? అండ్ వీడియోని ఇక్కడ చూస్తే అంతో ఇంతో నచ్చినట్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ అండ్ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.